హలో వివర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీబీ, మీరు చూస్తున్నారు మన టెలివిజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో చాలా చిన్నది, బట్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. మరి ఇన్ఫర్మేషన్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ మూవ్ ఇన్ టు వీడియో. కోర్స్ చాలామందికి తెలిసిండొచ్చేది, చాలామంది వాడుతూ ఉన్నారు. అదేంటో చూద్దాం. ఫోన్పే గుర్తొచ్చిందా ఏంటో? సరే, గుర్తు రాలేదా? ఓపెన్ చేద్దాం. Increase accessibility volume to phone. Talkback menu. Sound feedback on. Current phone up. ఓకే, ఫోన్పే ఓపెన్ చేశాను. ఫింగర్ ప్రింట్తో Scan QR 3 of 5 and list 5 items. Window phone up. ఫింగర్ ప్రింట్ రాగానే అర్థమైందా లేదా? Alerts 1 tab 4 history tab 5 of 5. ఫోన్పేలో మనం ఇప్పటిదాకా యూపీఐ పేమెంట్స్ ఏవైతే పేమెంట్ చేస్తున్నామో అవి యూపీఐ పిన్ 6 డిజిట్స్ లేదా 4 డిజిట్స్. కొన్ని బ్యాంక్స్కి 4 డిజిట్స్ ఉంటుంది, కొన్ని బ్యాంక్కి 6 డిజిట్స్ ఉంటుంది. ఈ 6 డిజిట్స్ లేదా 4 డిజిట్స్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. మరి ఆ పిన్ లేకుండా జస్ట్ ఫింగర్ ప్రింట్తో, బయోమెట్రిక్తో ఫోన్పే ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం ఫోన్పే కల్పించింది. ఇప్పటిదాకా ఇంకా ఏ యూపీఐ యాప్స్లో రాలేదు, ఫోన్పేలో వచ్చింది. దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికోసం ఫస్ట్ ప్రొఫైల్లో వెళ్ళాలి. Get a personal loan of up to QR code. ప్రొఫైల్ లెఫ్ట్ టాప్ కార్నర్లో ఉంటుంది, ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మేనేజ్ పేమెంట్స్ బాటమ్ ఆఫ్ ది స్క్రీన్లో వస్తుంది. ట్యాప్ చేయండి. తర్వాత స్వైప్ చేస్తూ వెళ్తూ International gift card, internet credit, auto, UPI bank account, new, more options, Fono SBI, more options. Fono SBI card. రైట్ స్వైప్ చేస్తే more options, new, biometric pay, న్యూ బయోమెట్రిక్ పే అని వస్తుంది. మోర్ ఆప్షన్ తర్వాత న్యూ బయోమెట్రిక్ పే అని వస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఏమొస్తుంది చూద్దాం. image description, favorite icon, make payments with your fingerprint, no UPI pin required, 6 లేదా 4 డిజిట్స్ యూపీఐ పిన్ ఎంటర్ చేయక్కర్లేదు. pay up to 5,000 instantly, అప్ టు 5,000 ఓన్లీ. 5,000 పైన మనం బయోమెట్రిక్ ద్వారా పేమెంట్ 5,000 లోపు బయోమెట్రిక్ చేసుకోవచ్చు. 5,000 పైన అయితే మీరు ఫింగర్ ప్రింట్ కాకుండా యూపీఐ పిన్ ఏదైతే ఉంటుందో అది convenient and secure. Get started button. గెట్ స్టార్టెడ్ మీద ట్యాప్ చేయండి. Set biometric payments on your UPI accounts on Fono. ఓకే, ఫోన్పేలో ఉన్న యూపీఐ అకౌంట్స్కి బయోమెట్రిక్ని సెట్ చేయొచ్చు. Bank account icon, activate account icon, State Bank of India 4833 లాస్ట్ 4 డిజిట్స్ చెప్తుంది. తర్వాత యాక్టివేట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ యాక్టివేట్ అంటే డీయాక్టివేట్ వస్తుంది. మనం అట్లే డీయాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. అకౌంట్ ఐకాన్, సెట్ యూపీఐ పిన్, అకౌంట్ ఐకాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9780. ఇది సెట్ యూపీఐ పిన్. దీని పిన్ లేదు కాబట్టి సెట్ యూపీఐ పిన్ అంటుంది. అకౌంట్ ఐకాన్, సెట్ యూపీఐ, అకౌంట్ ఐకాన్, యాక్టివేట్ అకౌంట్ ఐకాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7345. ఇది ఒక యాక్టివేట్ యాక్టివేట్ పక్కన యాక్టివేట్ ఉంటుంది. యాక్టివేట్ చేయాలి. ఒకవేళ యాక్టివేట్ అయితే డీయాక్టివేట్ వస్తుంది. ఇంతకుముందు ఏదైతే ఫోన్పే లాస్ట్ అప్డేట్కి ముందు ఎస్బీఐకి తప్ప మిగతా బ్యాంక్స్ అన్నిటికీ ఉండేది. అప్పుడు ఎస్బీఐ బ్యాంక్ కాకుండా మిగిలిన అకౌంట్స్కి
ఈ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఉండేది. ఇప్పుడు ఎస్బీఐ దానికి కూడా వచ్చింది. Account set UPI. Account icon. Activate. Account icon. State Bank of India. 4833. Activate. యాక్టివేట్ Button. మీద ట్యాప్ చేద్దాం, ఏమొస్తుంది చూద్దాం. Activate biometric payments. By proceeding, you agree to activate biometric authentication for transactions using this account. Ensure only trusted biometrics are saved on your device, as once activated, these biometrics can be used to authorize transactions. Follow terms and conditions and privacy policy apply. Note: in the next step, enter your UPI PIN to activate. ఓకే, ఇక్కడ బయోమెట్రిక్ అనేది నీ ఫోన్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ని, ఏదైతే నువ్వు ట్రస్టెడ్ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చింటావో వాటిని మాత్రం యాక్సెస్ చేస్తుంది. వేరే వాళ్ళ దగ్గర నుంచి అది కూడా యాక్సెస్ చేస్తుంది. కాబట్టి నీకు నమ్మకం ఉన్న వాటిని మాత్రమే చేయండి. చేసేటప్పుడు ఫోన్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అయితే అగ్రీ చేయాలి. నెక్స్ట్ మీరు ఏం చేయాలి, యూపీఐ పిన్ని ఎంటర్ చేయాలి. ఏదైతే మీకు 6 digits 4 digits యూపీఐ పిన్ ఉందో దాన్ని ఎంటర్ చేయాలి. రైట్ సైడ్ Account icon. State. Agree and act. Account icon. State Bank of India -4833. Fingerprint open parent S closed parent saved on device can be used. రైట్ సైడ్ Agree and activate. అగ్రీ Button. అండ్ యాక్టివేట్ Collapse. Agree and activate. ట్యాప్ Button. చేద్దాం Window. దీని మీద. Follow. ఏమొచ్చింది నెక్స్ట్ స్క్రీన్లో? Bank name. బ్యాంక్ నేమ్, Close. Bank name. Logo. Image. లోగో. Bank name. Close. You are registering your biometrics. ఓకే, Keep it confidential. కీప్ కాన్ఫిడెన్షియల్. Enter your PIN. ఎంటర్ And యువర్ list పిన్. 1. Out 2. ఇక్కడ పిన్ వస్తుంది, పిన్ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. పిన్ కోసం 5. 6 digits ఏదైతుందో దాన్ని ఎంటర్ చేయాలి. ఆ పిన్ ఎంటర్ చేయడం కోసం నేను పాస్ చేస్తాను. Draw. Bank name. Pause. ఓకే, పిన్ ఎంటర్ చేశాను. Next. నెక్స్ట్ Window బటన్ మీద follow. ట్యాప్ చేయండి. Follow. ఏమొస్తుంది చూద్దాం. Scan your fingerprint. స్కాన్ యువర్ Cancel. Button. క్యాన్సిల్. Scan your fingerprint. ఫింగర్ ప్రింట్ స్కాన్ చేయండి. Follow. చేస్తున్నాను. Get stuck. Got it. Got Button. it. Collapse. Account icon. State Bank of India. 9780. Account bank account. ఇక్కడ చూడండి, Manage biometric payment bank account. బ్యాంక్ అకౌంట్. Account icon. State Bank of India. 4833. ఇదే కదా మనం యాక్టివేట్ చేసాం. రైట్ సైడ్ Deactivate. డీయాక్టివేట్ ఉంటుంది. Account icon. Account icon. State account icon. Set UPI PIN. Back. Help. Biometric State Bank. Got it. Button. ఘాట్ ఇట్ మీద ట్యాప్ చేద్దాం. చివరికి నేను ఒకటే చేయాలనుకున్నాను, రెండో అకౌంట్ చేయాలనుకోలేదు. దీన్ని ఘాట్ ఇట్ మీద ట్యాప్ చేస్తాను. Button and list 3 items. Account biometric payments. బయోమెట్రిక్ Manage పేమెంట్స్. biometric bank account. ఇక్కడ మేనేజ్ బయోమెట్రిక్ పేమెంట్స్ మీద కూడా ట్యాప్ Manage చేసుకుని bank account icon. డీయాక్టివేట్ చేసుకోవాలి. Deactivate account icon. సార్ ఒకసారి State Bank of చూద్దాం, India. Follow. అమౌంట్ వెళ్తుందా మరి? UPI bank accounts. Follow. Page. State Bank -4830. Follow. To bank and self-A/C. To mobile number. మొబైల్ నెంబర్ మీద ట్యాప్ చేసి Follow. Our payments and chat PV. Professor Vijay Giver. నేను ట్యాప్ చేద్దాం. Follow. 860. Enter amount or chat. అమౌంట్ చేద్దాం. Show 6. Capital T. Capital 5. 5. 5. 5. 0. 0. 500 replaced 500. Editing 5500. Edit box. 5,500 ఇచ్చాం కదా. Pay. పే మీద ట్యాప్ చేద్దాం. Initiating transaction. Keyboard hidden. 5. ఇక్కడ చూడండి, Enter your PIN to collect a debt. Enter your PIN. Never ఎంటర్ enter యువర్ your పిన్ UPI అంటుంది. PIN to receive money. Enlist. ఎంటర్ యువర్ పిన్ అంటుంది. ఎందుకు ఉంటుంది ఇక్కడ? Collapse. To collect a debt, enter your PIN. To collect a debt, enter your PIN. 1. Enter to collect a debt even Kada Satya Vijay Puma. Out of list. Pay 5,500.00. ఒకసారి బ్యాక్ వద్దాం. Please hit back button again to exit. And 2. Enter your. Please hit back button. మనం ఎందుకు వెనక బయోమెట్రిక్ అడగాలి కదా, పిన్ ఎందుకు అడుగుతుంది? 860. Hi. Banking 5,500. Edit box. ఏంటి? Delete. Showing password keyboard. 50 replaced. 50. 0. 5 deleted. 5 deleted. ఓకే, ఇప్పుడు 3. 2. 2. 0. 0. 0.
Zeros. Editing. 2000. 2000 ఇచ్చాం కదా, Pay. పే మీద ట్యాప్ చేద్దాం. Initiating transaction. Keyboard hidden. Photo. Pay with Photo. ఫోన్ Pay with biometrics. పే విత్ బయోమెట్రిక్స్, Scan your fingerprint. స్కాన్ యువర్ ఫింగర్ ప్రింట్, Cancel. క్యాన్సల్. అప్పుడు మనకు 5500 ఇచ్చినప్పుడు ఎంటర్ యూపీఐ పిన్ అడిగింది. ఇక్కడ 2000 ఇచ్చినప్పుడు పే విత్ బయోమెట్రిక్, స్కాన్ యువర్ ఫింగర్ Scan your fingerprint. స్కాన్ చేద్దామా. Connecting securely. List. Window Photo. Photo. చూసారా, సౌండ్ కూడా వచ్చింది. ఏమొచ్చింది చూద్దాం. Professor. 2000. Advertisement. Advertisement. Share receipt. View details. Split expense. ఈ విధంగా Page మనం 5 of 9. బయోమెట్రిక్ని ఉపయోగించి అప్ టు 5000 Page 6 of 9. మనం పంపించుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే Home. 6 డిజిట్స్ని ఎంటర్ చేయడానికి 6 లేదా 4 డిజిట్స్ని కొంత టైం పడుతుంది. అందులో ఎంటర్ చేసేటప్పుడు మనం బయట ఉన్నప్పుడు లేదా జర్నీ చేస్తున్నప్పుడు తప్పు కూడా పడవచ్చు. అదే ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ యాక్టివేట్ చేసుకుంటే ఇట్స్ ఈజీగా మనం బయోమెట్రిక్ నుంచి 5000 వరకు క్విక్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ ఆప్షన్ మీకు కూడా యాక్టివేట్ అయిందా? కోర్స్ ఖచ్చితంగా యాక్టివేట్ అయింది. యాక్టివేట్ చేసుకోకపోతే మీకు అవసరం అనుకుంటే యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.